వాళ్ళు మతోన్మాదులు, నేను మీరు ఎలాగ కూడా అవుతారు? కేకలేసాను కదా సార్. మొన్న హిజ్రాబాబ్ గారు చాలా ఎక్కువగా మాట్లాడితే నేను కూడా అన్నాను, పాస్టర్లు దశమ భాగాలు దొబ్బి తింటున్నారని చెప్పేసి నేను అన్నాను కదా సార్. అయితే నేను కూడా మతోన్మాదిని అయిపోతానా? అలాగవరు మళ్ళీ తిట్టకూడదు, తిట్టి గొడవ చేసుకుంటే మరి సార్ అలాగ ఇప్పుడు నేను అయిపోతుంది. నేను అంత సీరియస్ గా మాట్లాడినా గౌరవంతో మాట్లాడాను నేను ఆ రోజు. గౌరవం అవునులే. పొల్లు మరి బాబుని మీకెవరు అన్నారు మతోన్మాదులని? ఇప్పుడు ఒక్కరినంటే సార్, ఇప్పుడు అన్నం ఉడికిందా అని తెలియడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు సార్. మీరు మేము అందరం ప్రశ్నిస్తున్నాం, ఇక్కడ యూట్యూబ్ లో ప్రశ్నిస్తున్నాము, మిమ్మల్ని అన్నిటిని ప్రశ్నిస్తున్నాం. మా ప్రశ్నించే వాళ్ళని మతోన్మాదులు ఇలా అడుగుతున్నారు అన్నారు. అడుగుతున్నారంటే ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే వాళ్ళని మతోన్మాదులు అని ఎందుకు అంటారు సార్ మీరు? ప్రశ్నించే వారిని మతోన్మాదులు అనమండి. ఎవరు అన్నారా? అలాగా మీరు కాదు. అన్నారు కదా సార్, నిన్న లైవ్ లో నేను విన్నాను కదా సార్. ఇప్పుడు మతోన్మాదులు ఇలా కూడా అడుగుతుంటారండి, మీ దేవుడు ప్రాణాలు ఇచ్చారా అని చెప్పేసి, అది ఇది అని చెప్పేసి మీరు మాట్లాడారు. నేను మొత్తం ఓపిక్ గా విన్నాను. అదే. ఉండి ఆహా. మీ మతోన్మాదులు అంటే ఫ్లోలో వచ్చేసి ఉంటది కానీ ఎవరు? ఫ్లోలో అయినా కానీ మీరు ఎలా మాట్లాడతారు సార్? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, మనం పాస్టర్ గారు అంటే బైబిల్ అనే దాన్ని కరెక్ట్ బోధించాలి. ఇంకో విషయం ఏంటంటే, బైబిల్ అనే దాంట్లో ఉన్న విషయం ఏంటంటే ఓపిగ్గా సమాధానాలు చెప్పాలి. పాస్టర్ గారు విశ్వాసులు అడిగే విషయాలకు ఓపిగ్గా సమాధానం చెప్పాలి. అవునా కాదా? అవునవును. ఇంకో విషయం, బైబిల్ దాటి చెప్పకూడదు. ఏదైనా ఉపమానం తీసుకోవచ్చు. ఎంతవరకు తీసుకోవచ్చు? ఆ బైబిల్ కు సంబంధించినంత వరకు తీసుకోండి, తప్పులేదు. ఇప్పుడు వేదాల్లో ఏసున్నాడు అంటారు, రక్త ప్రోక్షణం ఆవశ్యం అని అంటారు. నాకు తెలియకడతాను సార్ ఒక విషయము, రక్తము అనే పదం తెలుగు పదమా సంస్కృత పదం సార్? తెలుగు పదం. మరి తెలుగు పదాన్ని తీసుకెళ్లి అక్కడ లేని అధర్వణ వేదంలో ఉన్న 10 ఖాండాలే అధర్వణ వేదంలో ఉంటాయి. 12వ ఖాండంలో ఉందని చెప్పేసి కొత్తగా ఇంకా 2 ఖాండాలు ఎవరు తీసుకొచ్చింది? అది సామవేదంలో ఉందండి. ఇన్ని రోజులు మీరు అధర్వణ వేదం అనే ఈ రోజు సామవేదంకి వచ్చారా? అది ఎవరో అన్నారు కానీ నేను విన్నాను. మీ పాస్టర్లే అంటారు సార్, ఇంకెవరు సార్ అనేది? సామవేదంలో ఉన్నదని. ఆయన సార్ పేరేంటి? మీరు చూసారా? మీ కల్లారా మీరు చూసారా? నేను సామవేదం నా దగ్గర ఉన్నది, మీకు పంపిస్తాను. ఎక్కడుందో కాస్త మార్క్ చేసి మీకు పంపిస్తాను. ఆ రెఫరెన్స్ కావాలండి, నేను వెతికి చెప్తానండి. చాలా మంది దగ్గర ఉంది ఆ రెఫరెన్స్. సామవేదం నా దగ్గర ఉన్నది సార్, అది కూడా డౌన్లోడ్ చేసి పెట్టాను. ఇంకోటి అథెంటిక్ డౌన్లోడ్ చేసి పెట్టాను. అథెంటిక్ ఎందుకంటే ఎవరో రాసిన భాష్యాలు ఇష్టం. ఇప్పుడు ఉన్నారు సార్, రామాయణం ఒక్కొక్కడికి ఒక్కొక్క లెక్కన అర్థమైంది. రామాయణం ఏంటి? వాల్మీకి రామాయణమే మూలం, అథెంటిక్. దాని తర్వాత వచ్చిన అన్ని భాష్యాలే, తులసీదాస్ రాసిన, ఇంకెవరు రాసినా సరే, చాలా మొల్లా గారు రాశారు, కవయిత్రి మొల్లా గారు రాశారు. అవన్నీ మాకు ప్రామాణికం కాదు సార్. నేను ఏదైతే ప్రామాణిక గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథాన్ని మీకు పంపిస్తాను. మీరు దాంట్లో టిక్ చేసి పంపించగలరా? ఎందుకంటే నేను మొత్తం వెతికాను, ఎక్కడ నాకు ఆ రక్తం అనే పదం కూడా దొరకలేదు. నేను ఎవరినైనా అడిగి వీళ్ళు చాలా దగ్గర ఉంది, అది సామవేదంలో ఉందని చెప్పారు. నేను మీకు ముందే క్లారిటీ ఇస్తున్నాను సార్. అథెంటిక్ ఏదైతే ఉందో అథెంటికే మీకు ఇస్తాను సార్ నేను. అథెంటిక్ ఎందుకంటే మీరు ఇవ్వకండి, మేమే పంపిస్తాం మీకు. మీరు పంపిస్తా. ఒక నిమిషం సార్. ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టు నేను రాస్తాను, నేను రాసి మీకు పంపిస్తాను. దాన్ని మీరు ఈ బైబిల్లో సార్, ఇప్పుడు మేసీ గారు వేశ్యావృత్తి చేశారని చెప్పేసి మీరు తప్పుగా అనుకోకండి. వేశ్యావృత్తి చేశారని చెప్పేసి నేను ఒక చోట ఇది ఉన్నదని చెప్పేసి ఒకటి రాసేసి మీకు పంపిస్తాను. మీరు ఒప్పుకుంటారా దాన్ని? అలాగే ఒప్పుకుంటాం కానీ ఆ బుక్ లో ఉండాలి కదా. ఆ బుక్ నేను ఎలాగా సార్ ఒప్పుకోవాలి? నేను ఎందుకు ఒప్పుకోవాలి? ఆ బుక్ మీకు పంపిస్తామండి, మీరెందుకు గాబరవుతారు? నేను గాబరాగా పట్టడం కాదు సార్. ఇంకో విషయం ఏంటంటే, లేనిపోనివి కాపీ పేస్ట్లు చేసుకుంటూ మీరు ఎన్ని రోజులని మభ్య పెడతారని అడుగుతున్నాను సార్. ఇంకో విషయం ఏంటంటే, బైబిల్ ప్రకారం విగ్రహారాధన తప్ప కాదా? తప్ప కాదా? మళ్ళీ అడుగుతున్నాను సార్. తప్పేనండి. తప్పేనా? ఇప్పుడు మళ్ళీ మేరీ విగ్రహాలకు పూజలు చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు నాకు తెలీదు, అది వాళ్ళ పర్సనల్. ఇది అదే బైబిల్ ప్రకారం తప్పే కదా. బైబిల్ ని విశ్వసించే విశ్వాసులు బైబిల్ ప్రకారం నడుచుకోవాలా లేదా, వాళ్ళ ఇష్టానుసారం నడుచుకోవాలా? మీరు ఇందాకనే ఇష్టం అన్నారు, మీరు చెప్పండి. ఇష్టానుసారం నడుచుకోవచ్చు అని చెప్తారా? నేనెందుకు చెప్తాను? నేను చెప్పను కదా, తప్పనే చెప్తాను. మరి ఇప్పుడు యేసు గారి ఫోటోలు పెడుతున్నారు, అది కరెక్ట్ అంటారా? ఏవి పెట్టకూడదు. మరి ఇప్పుడు వీళ్ళందరూ మీరు మీ బైబిల్ ఇప్పుడు ఎవరైతే విశ్వాసులు అందరు ఉన్నారు, అందరు ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళారని ఒప్పుకుంటారా మరి?
వాళ్ళు వెళ్తారో లేదో నాకు మాత్రం తెలియదు. మీరు మీరు చెప్పండి సార్, ఎందుకంటే బైబిల్ ప్రకారం చెప్పండి సార్. నాదే నా సొంత అభిప్రాయం వద్దు. బైబిల్ ప్రకారమా? మరి వాళ్ళు వెళ్తారో లేదో నాకు తెలియదు, కానీ విగ్రహారాధన చేసిన వాళ్ళు వెళ్ళరు. మరి మేరీ మాత గుడి కట్టడము, విగ్రహాలు పెట్టడం, రహదారి మాత అనడము, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళేదో చేసుకుంటున్నారు, మరి వాళ్ళు వెళ్ళడానికి ఇష్టం లేక బైబిల్లో చేసుకుంటున్నారు. బైబిల్లో నేను అడుగుతున్నాను సార్, అయ్యప్ప మాలల్లాగా మాలలు ఏమన్నా ఉన్నాయా, దీక్షలు ఎక్కడన్నా? అవి క్యాథలిక్ వాళ్ళు ఏదో చేస్తుంటారండి. క్యాథలిక్ వాళ్ళు మమ్మల్ని అడిగితే ఏంటి చెప్తాం మేము, క్యాథలిక్ వాళ్ళు సంగతే. ఇదేంటి సార్, మీ దాంట్లోనే ఇప్పుడు మీరే అన్నారు, మా దాంట్లో అండి అందరూ సమానం అండి, మా దాంట్లో మనిషిని మనిషిగా గౌరవిస్తామండి అని చెప్పి మీరు అన్నారు. మీ అది కాదు, మీ దాంట్లో క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్స్, ఇంకా మళ్ళీ దాంట్లో ఇంకా రెండు ఉన్నాయి, నాకు సడన్ గా నోటికి రావట్లేదు. క్యాథలిక్స్ ఉన్నారే, క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్ మేజర్ గ్రూప్స్ అండి. అందులో ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్ రెండు గ్రూపులు ఉన్నాయి సార్. మేజర్ గ్రూప్స్ ఈ రెండు, ఆ తర్వాత అవి సబ్ డివైడ్ అయ్యేవి. ఇలా మీ దాంట్లో కూడా మరి వర్ణ వ్యవస్థ ఉందనుకోవచ్చా సార్? దీన్ని వర్ణ వ్యవస్థ దీనికి అనరు. ఎందుకంటే సార్ ఇప్పుడు వాళ్ళు చేసే పూజ ఆచారాలను బట్టి మీరు వాళ్ళని క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ అని చెప్పేసి మీరు డివైడ్ చేశారు, దాన్ని మేము ఒప్పుకోవాలి, అవునా? మరి మేము కూడా వాళ్ళు చేసే పనిని, వాళ్ళు చేసే పూజా విధానాలను బట్టి శైవులు, వైష్ణవులు మీరు ఒప్పుకోండి. మరి నేను ఒప్పుకోను కదా, నేను ఎందుకంటే నేను చెప్తున్నాను సార్, వర్ణ వ్యవస్థ అనేది ముందుగా పెట్టాం. ఆ వర్ణాలు కూడా ఎలా పెట్టాము కూడా చెప్తాను, వినండి సార్. మీరు వింటానంటే, ఓపికగా వింటానంటే వర్ణ వ్యవస్థ మీరు పెట్టుకున్నారని మీరు ఒప్పుకోండి. మరి నేను ఒప్పుకొనే మీకు ఆన్సర్ చెప్తాను, వినండి ఓపిక. వర్ణ వ్యవస్థ అంటే నేను మనిషి శరీరంలో ఉన్న నాలుగు భాగాలు చేశాడు భగవంతుడు, దాన్ని వర్ణంగా విభజించాడు. దాని గురించి చెప్తాను వినండి. మస్తిష్కం ఏదైతే తల భాగం ఉందో అది బ్రాహ్మణుడు సార్. ఎందుకంటే భగవంతుని విచారాలు, భగవంతుని గురించి మొదలయ్యేది మస్తిష్కంలోనే, కాబట్టి ఇది బ్రాహ్మణుడు. మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపయోగించుకునే ఈ భుజాలు ఏవైతే ఉన్నాయో అవి సార్ క్షత్రియుడు సార్. ఎందుకంటే ఎవడన్నా మన మీద దాడి చేసినా మన చేతులతోటి, మన భుజబలంతో మనం కాపాడుకుంటాం, కాబట్టి అతడు క్షత్రియుడు సార్. ఏదైతే మనం తినే అన్నాన్ని మొత్తాన్ని అరగించుకొని, ఏదైనా సరే దాన్ని, ఎలాంటిదైనా సరే దాన్ని అరగించి మనకు కావలసిన శక్తిని ఇస్తుంది మన ఉదర భాగం, దాన్ని వైశ్యుడు అంటారు సార్. అలాగే ఎక్కడికైనా, ఎంత నీచమైన ప్లేస్కైనా వెళ్ళేవి కాలు సార్, వాటిని శూద్రుడు అంటారు సార్. మనిషి శరీరంలో ఉన్న ఈ 4 వర్ణాల గురించి భగవంతుడు చెప్తే దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు వక్రీకరిస్తే ఎలా సార్ మేము ఒప్పుకుంటాం? ఇది ఉంది సార్, వర్ణ వ్యవస్థ ఉంది మనిషిలోనే. ఇంకో పుట్టగానే ప్రతి ఒక్కరు, ఎవడు బ్రాహ్మణుడు కాదు, ఎవడు క్షత్రియుడు కాదు, వాడు చేసే కర్మలు, క్రియలను బట్టి వాడు అవుతాడు. ఇప్పుడు చెప్పండి సార్, నేను ఒప్పుకున్నాను, నేను దానికి క్లారిటీ ఇచ్చాను, మీరు చెప్పండి సార్ మీ దాని గురించి. మీరు క్లారిటీ ఇచ్చారు, క్లారిటీ వచ్చి ఇది పోయి బ్రాహ్మణులు వీళ్ళకేమో అసహ్యంగా చూడటము, అది కరెక్ట్ కాదు కదా సార్. నేను ఒక విషయం చెప్తాను సార్, వినండి సార్. ఇది నేను దాంట్లో అర్థం చేసుకొని నేను చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, దేవుడే అలాగే 4 వర్ణాలు తయారు చేసి ఇప్పుడే చూపించాను మీకు. మాస్టర్ రాజు గారు, 4 వర్ణాల అర్థం కూడా చెప్పాను, 4 వర్ణాలు చేసే పనులు కూడా చెప్పాను మీకు. హ్యూమన్ బీయింగ్స్ ని అలాగే ఎక్కడ లేదు, అందరూ ఏ పనైనా చేసుకోవచ్చు. మానవ శరీరమే సార్, మనసే సార్. మనసు అనేది ఇలాగ చెప్పే బంగారం, ఇలాగ చెప్పే మొత్తం భారతదేశం చెడిపోయిందండి. మరి మేము ఏం చేయలేము. కారణం మెయిన్ క్రైస్తవిజం, ఈ రెండు ఎడారి మతస్థులు అని చెప్పేసి నేను అంటున్నాను సార్. ఎందుకంటే గోవా ఇంక్విజేషన్ గురించి తెలిసిన తర్వాత కూడా అసలు అమెరికా చెడిపోయింది ఎందుకు తెలుసా? అక్కడ 15% హిందువులు ఉన్నారు అక్కడ సార్. ఇంకో విషయం చెప్పాలా సార్, రెడ్ ఇండియన్స్ అమెరికాలో ఇంతకు ముందు క్రిస్టియానిటీ లేదు సార్. రెడ్ మీరేం గాబరపడకండి, వినండి సార్. ఆల్రెడీ ఇంగ్లాండ్ లో స్టార్ట్ అయింది.